ఫ్లిప్కార్ట్ ఏజెంట్ గా ఒక అతను పువ్వల మణికంఠాన్ని బొబ్బిలి ఆ ప్రాంతానికి సంబంధించిన రాంభద్రాపురం నేటివ్. ఇతను ఫ్లిప్కార్ట్ ఏజెంట్ గా పనిచేస్తూ బాడంగి అలాగే బొబ్బిలి టౌన్ లో సీతానగరంలో డెలివరీకి వెళ్ళినప్పుడు ఆ హౌసెస్ అన్ని కూడా ఇతను రెక్కి కండక్ట్ చేయటం, ఎవరు ఉంటున్నారు విలేజెస్ కాబట్టి ఎవరు ఉంటున్నారు ఎవరు లేరు, ఏ ఇంట్లో గోల్డ్ ఉంటుందని ఇతను ఒక అంచనా వేసుకోవడం, నీళ్లు అడిగినట్టు వాళ్ళని ఓనర్స్ అడగటం, ఆ తాళాలు ఎక్కడ ఉంటాయి అన్ని కూడా ఇతను అబ్జర్వ్ చేసేవాడు. ఇతను రెగ్యులర్ గా ఫ్లిప్కార్ట్ ఏజెంట్ కాబట్టి వెళ్ళడం వల్ల ఇతనికి ఆ విలేజెస్ మీద రూట్స్ ఎవరు ఏ టైంలో ఉంటారో అన్ని కూడా ఐడియా ఉంది కాబట్టి ఇతను దాదాపు 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 కేసులు ఇతను దొంగతనం 10 ఇళ్లలో దొంగతనం చేయడం జరిగింది. అన్ని కూడా మార్నింగ్ టైమే చేస్తారు, మార్నింగ్ డే అఫెన్సెస్ అన్ని కూడా. సో పనికి వెళ్తుంటారు అందరూ కూడా మార్నింగ్ 10, 11 అలాగా. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసిన అతను 10 హౌసెస్ లో చేశారు. దాదాపు ఈ 10 కేసుల్లో కూడా 4 కేసులు బొబ్బిలి, 4 కేసులు బాడంగి, 2 కేసులు సీతానగరం పోలీస్ స్టేషన్ లో చేశారు. దాదాపు దీంట్లో 20 తులాల బంగారు రికవరీ చేయడం జరిగింది. కొన్ని నెలల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆభరణాలన్నింటిలో కూడా దాదాపు 20 తులాలు రింగులు, చైన్లు ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. 2023 నుంచి ఇతని ముందు కేసులు రిజిస్టర్ అయ్యాయి. రీసెంట్ గా ఒక దగ్గర అటెంప్ట్ చేస్తే అతనికి కుదరలేదు. ఆ టైంలో మనకు ఇన్ఫర్మేషన్ రావడం, పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడం, బొబ్బిలి పోలీసు కొంచెం స్పీడ్ గా యాక్టివ్ గా చేయడంతో ఇతన్ని మనం పట్టుకోగలిగాం. సో ఇతని దగ్గర నుంచి దాదాపు 20 తులాల గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. అలాగే మనకు జామి పోలీస్ స్టేషన్ లో రావుల పార్వతి అనే ఆవిడ, ఈమె కొత్త వాళ్ళకి సంబంధించినటువంటి అఫెండర్ 202 కాలనీలో ఉంటారు. ఈవిడ కూడా బస్సులో వెళ్తున్నటువంటి ప్యాసింజర్స్ పక్కన కూర్చొని నటిస్తూ ఆటోల్లో మంచిగా మాట్లాడి అలాగే అబ్జర్వ్ చేసి విత్ ఇన్ 1-2 మినిట్స్ లో బ్యాగ్ లేదని ఉంటే బ్యాగ్ కట్ చేసి గోల్డ్, చైన్లు, రింగ్లు ఇలాంటివి ఉంటే కూడా తీసుకుంటుంది. అందులో భాగంగా దాదాపు ఈయన దగ్గర కూడా ఒక దొంగతనం కేసులో 5 తులాలు రికవర్ చేయడం జరిగింది. అలాగే బండి అప్పారావు, ఇతను ఎస్కోటా పోలీస్ స్టేషన్ నేటివ్ వచ్చే నర్వా విలేజ్, సబ్బవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఇతను ఎంఓ ఏంటంటే ఎక్కడన్నా హౌస్లో దొంగతనం చేయాలి, ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో తాగి అక్కడ తిరుగుతూ తచ్చాడుతూ ఏదో ఇతను ఎవరి కోసం వచ్చాడు అన్నటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లేదంటే ఆ ఇంటి చుట్టుపక్కల అబ్జర్వ్ చేసి ఏంటి తాళం వేశారు, మార్నింగ్ టైం ఇతను దొంగతనం చేసి అటువంటి ఎంఓ క్రిమినల్ ఇతనికి మొన్న రీసెంట్ గా మనకు ఎస్కోటాలో ఒక 3 days బ్యాక్ ఒక ఇంటి దగ్గర తచ్చాడుతో ఉంటే లోకల్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతను ఏదో అడ్రస్ కోసం అడుగుతున్నాడేమో, ఏంటో తాగిపోతూ ఎందుకో అని అలా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు వేరే వేరే కార్యక్రమాలకు బయట ఎప్పుడు వెళ్ళారో ఆ ఇళ్లలో దొంగతనం చేయటం అన్ని తీసుకెళ్లిపోవడం జరిగింది. మనకు ఇవన్నీ ఐడెంటిఫై చేసాం. ఇతనికి ఇంకా నేర చరిత్ర ఏమన్నా ఉందో వెరిఫై చేస్తున్నాం. ఇతని దగ్గర కూడా దాదాపు 4 తులాల గోల్డ్ కూడా రికవరీ చేశాం. సో వీళ్ళందరినీ కూడా అలాగే మనకు భోగాపురంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, బమ్మిడి గురునారం అని. ఇతను కూడా దొంగతనాలు చేయటం, ఆ విలేజ్ లో తాగి చుట్టుపక్కల ఇళ్లలో వస్తువులు తీసుకెళ్లిపోవడం ఇవన్నీ చేస్తుంటారు. అతన్ని కూడా ఈ సిల్వర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. అతను కూడా రిమాండ్ చేశాం నిన్న. అలాగే ఈ గోల్డ్ అంతా కూడా ఎవరెవరు దీంట్లో లూజర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎవరింట్లో దొంగతనం జరిగిందో ఈ బాధితులకు అందరూ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ ఇల్లు కుదవబెట్టడం. దీంట్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, కానూరు బాలేశ్వరరావు అని. అతను దొంగతనం ప్రాపర్టీ అని తెలిసి కూడా గోల్డ్ రిసీవ్ చేసుకొని ఇతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. అతని మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అతను కూడా ఇప్పుడు రిమాండ్ పంపుతున్నాం. ఈ ప్రాపర్టీ ఎవరెవరు బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ప్రాపర్ రిసిప్ట్ ప్రకారం వాళ్ళందరూ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా బొబ్బిలి సిఐ, బొబ్బిలి డిఎస్పీ ఈ మెయిన్ పువ్వల మణికంఠాన్ని పట్టుకోవడంలో వాళ్ళ టీం అంతా కూడా చక్కగా కష్టపడి దీన్ని ఐడెంటిఫై చేశారు. అలాగే ఎస్కోటా, జామి వీటిలో కూడా రాఘవ ఏల్ టీం అంతా కూడా ఎస్కోటా సిఐ మూర్తి ఇది దాదాపు ఒక 2 hours లోనే ఐడెంటిఫై చేశారు అక్యూజ్ ని. బట్ అతను మిస్ అయితే మళ్ళా అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీ. వాళ్ళ టీం అందరు కూడా అభినందనలు. వాళ్ళకు కూడా అందరు కూడా రివార్డ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.